శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడు రైతు వీరనారాయణప్పకు చెందిన 70 మామిడి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 15 రోజులకే 30 చెట్లు నరికివేశారని, అప్పుడే పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే చర్యలు తీసుకొని ఉంటే మరోసారి తన తోటలోని చెట్లు నరికే పరిస్థితి వచ్చి ఉండేది కాదని కన్నీళ్లు పెట్టుకున్నారు రైతు. గ్రామంలోని రాము, లింగప్ప, లక్ష్మీనారాయణలపైనే అనుమానం ఉందన్నారు. మామిడి తోటపై లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వమే ఆదుకోకపోతే కుటుంబంతో సహా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడడం తప్ప మరో దారి లేదని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు. సంవత్సరం క్రితం గవర్నమెంట్ వచ్చిన 15 రోజులకు మా మామిడి చెట్లు 35 చెట్లు నరికేసినారు. పుట్టపర్తి పోలీస్ స్టేషన్లోనే రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు, కానీ అసలు కేసు ఫైల్ అయిందా లేదా అనేది మాకు తెలియదు. వాళ్ళపై ఎవరిపైన యాక్షన్ తీసుకోలేదు, దోషులను పట్టుకోలేదు. తిరిగి మంగళవారం రాత్రి దాదాపు 300 చెట్ల పైన మా చెట్లు నరికేసినారు. మాకు జీవనాధారం అదే, ఇంకా వేరే మాకు బతుకులేదు. దాదాపు 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టినాము. న్యాయం చేయకపోతే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ సార్ గారు, మన ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు వీరు దీనిపైన చర్య తీసుకోని పక్షంలో మాది ఉమ్మడి కుటుంబము, మా కుటుంబం మొత్తము మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి కంపల్సరీ వస్తుంది. లింగప్ప, రాము, లక్ష్మీనారాయణ అనే వీరి ముగ్గురిపైనే మాకు అనుమానము.